గుమ్మం దగ్గర ఇవి ఉంచితే మీ ఇంట్లో నుంచి దరిద్ర దేవత పారిపోతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. దరిద్ర దేవత ఇంట్లో ఉండడం వల్ల మనము ఏ పని చేసినా సక్సెస్ అవ్వదు. ఏ పని చేద్దామని అడుగు ముందుకు వేసినా మనకు అన్ని అడ్డంకులే వస్తుంటాయి. ఎంత డబ్బు సంపాదించినా డబ్బు అనేది సరిగ్గా నిలవదు. ఇంట్లో ఊరికే చిరాకు పడడము, ఇంట్లో చీటికి మాటికి గొడవలు పడడము, ఈ రకంగా ఎన్నో సమస్యలు అనేది మనకు దరిద్ర దేవత ఇంట్లో ఉండడం వలన వస్తూనే ఉంటాయి. కుటుంబంలో మనశ్శాంతి అనేది ఉండదు. దరిద్ర దేవతను తరిమి కొట్టడానికి చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి. పరిహారం చేసుకోవడం వలన దరిద్రదేవి ఇంట్లో నుండి పూర్తిగా వెళ్ళిపోయి లక్ష్మి యొక్క కటాక్షం పొందుతారు. పరిహారం ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే పరిహారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. చక్కగా గుమ్మం దగ్గర మనము ఈ వస్తువులు పెట్టుకొని పరిహారం చేసుకోవడం వలన ఇంట్లో దరిద్ర దేవత పూర్తిగా వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాము. డబ్బుకు ఎలాంటి కొలువు, ఎలాంటి లోటు, ఏ రకమైన ఇబ్బందులు, ఏ రకమైన సమస్యలు కూడా ఉన్నా మనకు తొలగిపోతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా గుమ్మం దగ్గర కడప అంటే మనకు లక్ష్మీదేవితోని సమానం కదండి. అయితే ఆ గుమ్మం దగ్గర నిష్ట నియమాలతో ఈ వస్తువులు పెట్టుకొని మనం పరిహారం చేసుకోవడం వలన దరిద్ర దేవత ఇంట్లో నుండి పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంట్లో గుమ్మం ఉంటుంది కదండి, గుమ్మము లోపల అంటే గుమ్మం దగ్గరనే లోపల భాగంలో రావి చెమ్మును ఉంచండి. రావి చెమ్ములో నీరు పోసి కొద్దిగా పచ్చకర్పూరాన్ని ఆ నీటిలో వేయండి. తర్వాత ఆ నీటిలో ఒక 5 రూపాయల బిళ్ళని వేసి ఉంచండి. అదేవిధంగా ఎరుపు రంగు పుష్పము ఏదైనా పర్లేదండి, ఎరుపు రంగులో ఉండాలి పుష్పము. ఆ పుష్పము కూడా నీటిలో వేసి ఉంచండి. తర్వాత కొద్దిగా వట్టి వేలగుద్దిని కూడా అందులో వేసి ఉంచండి. ఈ విధంగా రోజు పొద్దున్నే ఈ పరిహారం చేసుకుంటూ ఉండండి. రోజు ఆ నీళ్ళు మార్చుకుంటూ రావి చెమ్ములో 5 రూపాయల బిళ్ళ, పచ్చకర్పూరము, వట్టివేలు, ఒక ఎర్ర పుష్పము వేసి రోజు ఉంచండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో నుంచి దరిద్ర దేవత అనేది పూర్తిగా వెళ్ళిపోయి లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గుమ్మం బయట సూర్యాస్తమయ సమయానికి ఒక దీపం పెడితే చాలా మంచిది. ఎవరైతే గుమ్మం బయట సూర్యాస్తమయ సమయానికి దీపం పెడతారో వాళ్ళింట్లో లక్ష్మీదేవత ఎప్పుడు స్థిరపడి ఉంటుంది. దరిద్ర దేవత పూర్తిగా వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారని పండితులు చెప్తూ ఉంటారు. అంతే అండి, చాలా సులువుగా ఈ పరిహారం చేసుకోవచ్చు. పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు కాబట్టి పరిహారం చక్కగా చేసుకుని ఇంట్లో ఉన్న అన్ని సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. ఇంట్లో దరిద్ర దేవత పోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనము ఎన్నో పరిహారాలు చేస్తుంటాం కదండి. అయితే కొన్ని పరిహారాలు అనేది సిద్ధింపబడవు. చక్కగా గుమ్మం ముందు ఈ వస్తువులు ఉంచి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందండి.